హాయ్ హలో అండి. ఫస్ట్ టాప్‌కి ఇది సెకండ్ టాప్ అనమాట. ఇది వచ్చేసి ఇవన్నీ అమ్మవారివి నగలు, ముక్కెర, దండలు ఇవన్నీ అనమాట. అమ్మ చరిత్ర ఏందంటే గనక వీళ్ళు ఫస్ట్ వచ్చేసి తరతరాల నుంచి రాళ్ళు పెట్టి పూజించుకుంటా ఉన్నారంట. అంకాలమ్మని తలుచుకుంటా రాళ్ళు పెట్టి, రాళ్ళకు బొట్లు పెట్టుకుంటా, పూజించుకుంటా, దీపం పెట్టుకుంటా వచ్చారంట. అలాగే వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంగ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పెద్ద కొడుకు గాని, చిన్న కొడుకు అట్టా ఒక్కొక్కరికి అబ్బుతా వచ్చేదంట. ఇంగ ఈ అన్నకి అబ్బిందనమాట. ఆ ఇంట్లో కొడుక్కి అబ్బేగునికి ఇంగ ఈ అన్న నేను గుడి కట్టియాలి అనేసి గట్టిగా నిర్ణయం తీసుకొనేసి భూమి, బుట్ట అవన్నీ అమ్ముకొనేసి చిన్న గుడిగా కట్టించాడు. ఆయనకు ఆమెకు ఎదురుగా వచ్చేసి పోతురాజుని నిలబెట్టారు. ఇంక మళ్ళీ పక్కన వచ్చేసి నాగపడిగెలను, శివుడిని ప్రతిష్ఠించాడు. ఇంక తర్వాత అన్నీ ఇంగ చుట్టూ పూల చెట్లు వేశారనమాట. మొత్తము బూడిద గుమ్మడి చెట్టు, పూల చెట్లు, బెండ, గోరుచిక్కుళ్ళు, తర్వాత వచ్చేసి గోవాకు అవన్నీ వేశారు. అమావాస్య వచ్చే గునికి హోమం పెట్టేసి అన్నదానం చేస్తారు. మంచి లొకేషన్ చూడండి. మీకు గాని మంచి ఐడియా వస్తుంది. ఇక్కడ వచ్చినామంటే నాగేశ్వర కొండ దర్శనం చేసుకోవచ్చు. ఇటు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగా ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇక్కడ వచ్చేసి మా అమ్మ, మా చిన్నమ్మ చెట్లను చూస్తున్నారు ఏమేమి వేశారని చెప్పేసి. ఈ అమ్మవారి చరిత్ర ఇదే అండి. ఇంక అమ్మవారిని అలాగే గట్టిగా నిర్ణయం తీసుకొని ప్రతిష్ఠించారు. చాలా బాగా చేశారు చూడండి. అమ్మ గాని ఎంత కళగా ఉందో. బయట వచ్చేసి లక్ష్మమ్మ అనమాట. ఇదండి లొకేషన్. ఇలాగ పైకెళ్తే ఊరనమాట. నెక్స్ట్ వీడియో వస్తుంది. వెయిట్ లిస్ట్.